హాయ్ అండి, నేను మీ అక్షిత కుమారి. వెల్కమ్ టు ఏకే యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చూపించిన విధంగా చేస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్ని తయారు చేసుకోవచ్చు. అంతకన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్ కోసం ముందుగా ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక జల్లెడైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో అరకప్పు మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ టేబుల్ స్పూన్లో యాడ్ చేసుకున్నట్టయితే 8 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే ఒకసారి జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవటం వల్ల కేక్ చేసుకునేటప్పుడు మైదా పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ కోకో పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకునేటప్పుడు ఉండలు లాగా ఉంటే వాటిని చిదుముకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత వీటిని ఒక స్పాచులాతో చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మైదా పిండిలో చక్కగా కలుస్తాయి. లేదంటే అన్నీ ఒకవైపే ఉండిపోయి మన కేక్ చక్కగా రాదండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ని తీసుకొని ఆయిల్తో అయితే గ్రీస్ చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకొని కొంచెం మైదా పిండిని జల్లుకొని ఈ టిన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర అయితే ఇలా బటర్ పేపర్ అయితే ఉందండి. దీన్ని అయితే నేను సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఇలా ఆయిల్తో అయితే గ్రీస్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ బ్లెండర్ని తీసుకొని ఇలా స్పీడ్ని పెంచుకుంటూ ఫస్ట్ 1 స్పీడ్లో, 3 స్పీడ్లో, 5 స్పీడ్లో, 7 స్పీడ్లో అలా స్పీడ్ని పెంచుకుంటూ ఈ ఎగ్స్ని అయితే 1 మినిట్ బీట్ చేసుకోవాలి. ఈ స్పాంజ్ కేక్ వెయిట్ వచ్చేసి 1/2 kg వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఐసింగ్ చేసుకుంటే కనుక 1/2 kg వరకు అయితే వస్తుందండి. చూసారు కదండి, ఇలా ఈ ఎగ్స్ని స్పీడ్ని పెంచుకుంటూ 1 మినిట్ వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇందులో 1/3 కప్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు టేబుల్ స్పూన్స్లో తీసుకున్నట్టయితే 5.5 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఈ షుగర్ని షుగర్ పౌడర్లో కాకుండా నార్మల్ షుగర్ని తీసుకున్నట్టయితే షుగర్ కరిగేంత వరకు ఈ ఎగ్స్ని అయితే బ్లెండ్ చేసుకోవాలండి. లేదంటే కేక్ పై లేయర్ పైన షుగర్ కరగకుండా బంకలాగా అయితే వచ్చేస్తుందండి. ఇలా ఈ షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే ఒకేసారి యాడ్ చేస్తే కనుక పౌడర్ అనేది పైకి తుల్లుతుందండి. బ్లెండ్ చేసుకునేటప్పుడు బౌల్ చుట్టూరా ఎగ్స్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఒక స్పాచులాతో క్లీన్ చేసుకుంటూ ఈ ఎగ్స్ని అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఎంతవరకు బ్లెండ్ చేసుకోవాలంటే ఈ ఎగ్స్ చాలా ఫ్లఫీగా వచ్చేంత వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలండి. కొంతసేపటి తర్వాత ఎగ్స్ అయితే చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇలా మనకి ఎగ్స్ అనేవి ట్రిపుల్ క్వాంటిటీలోకి చేంజ్ అయ్యి ఇలా మనకి ఫ్లఫీగా అయితే రావాలి. ఇలా వచ్చిందంటే మనకి ఎగ్స్ చక్కగా బ్లెండ్ అయినట్టే. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మీకు నచ్చే ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక నిమిషం అయితే బ్లెండ్ చేసుకోవాలండి. 1 మినిట్ బ్లెండ్ చేసుకున్న తర్వాత రెడ్ ఫుడ్ జెల్ కలర్ని అయితే ఒక 5 డ్రాప్స్ యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ అయితే బ్లెండ్ చేసుకోవాలండి. మరి ఎక్కువసేపు కూడా బ్లెండ్ చేసుకోకూడదు. అలా బ్లెండ్ చేసుకున్న ఎగ్లో ఉన్న ఫ్లఫీనెస్ అయితే పోతుందండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా ఒక స్పాచులాతో అయితే కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి. లేదంటే ఎలా పడితే అలా కలిపేసుకుంటే ఎగ్లో ఉన్న ఫ్లఫీనెస్ అయితే పోతుంది. చూసారు కదండి, మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని ఒక 2 సార్లు అయితే ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల కేక్ బ్యాటర్లోని ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోని స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ప్రీహీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ గిన్నె పైన మూత తీసి ఇందులో అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా కేక్ టిన్ని పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ గిన్నెలో నుంచి వేడి బయటికి పోకుండా ఈ మూత పైన అయితే ఒక బరువుగా ఉన్న రాయి అయితే పెట్టేసుకోవాలి.
ఇలా రాయిని పెట్టుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఈ కేక్ని అయితే ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కేక్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక చిన్న స్టిక్తో ఇలా కేక్ని గుచ్చినప్పుడు స్టిక్ క్లీన్గా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయినట్టే అండి. ఇప్పుడు ఈ కేక్ని స్టవ్ పై నుంచి దించుకొని ఒక 5 నిమిషాలు ఈ కేక్ టిన్ అయితే చల్లార్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కేక్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ని కేక్ టిన్లో నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకోవడానికి ముందుగా చూసారు కదండి, ఈ కేక్ టిన్ చివర్లు ఇలా చాకుతో అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని రివర్స్ అనుకొని కేక్ టిన్ని ట్యాప్ చేసుకుంటే కేక్ అయితే సపరేట్ అయిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. నేను చూపించిన విధంగా చేస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా కూడా ఈ రెడ్ వెల్వెట్ కేక్ని ఇంత సాఫ్ట్గా అయితే తయారు చేసుకోవచ్చండి. ఇది వరకు వీడియోస్లో నేను కేక్ రెసిపీ వీడియోస్ని అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వాటిని కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.